ఒక గంట అరగంట 2 గంటలో నీకు చేతనైనంత నువ్వు చేయటం 10 మంది చేత చేయించడం. నాన్ రెమ్యూనరేటివ్ గుడ్ వర్క్. యజనము యాజనము అంటే యజ్ఞార్థమైనటువంటి పని. ఎందుకు ఇచ్చేస్తున్నావు, నీకేం లాభం అంటే సమాధానం లేనటువంటి పని ఏదన్నా మంచిది పెట్టుకోవాలి. జీతం వస్తూ ఉంటే చేసే పనులు ఎట్లాగూ మంచిగా చేయాలి. ఇప్పుడు ఇండియాలో చేస్తున్నట్టు చేయకూడదు, ఆఫీసుల్లో మనం చేస్తున్నట్లు 10 మందికి పనికొచ్చేవి కనుక. ఇప్పుడు ఎందుకు మానేస్తున్నాం అంటే చేయటం బయట రష్యా నుంచో అమెరికా నుంచో మానేయమని సమాధానాలు వస్తున్నాయి కనుక మనకి ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి మానేస్తున్నాం. కానీ మన దేశంలో ఓడి కూడా పనికొచ్చేందుకు కాదు మానేస్తుంది. వీఆర్ పప్పెట్స్ అండ్ డాగ్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఫారినర్స్. అందుకని ఏం చేయలేం. మరి స్ట్రైక్కి ఆర్డర్ వచ్చినా ఇతర దేశం నుంచి రావాల్సిందే కానీ ఇక్కడ మంచి పనుల కోసం స్ట్రైక్ చేసేది ఏం లేదు కదా. ఎవరు చచ్చినా చేయం. పలానా చోట హాస్పిటల్ లేదన్నారు అనుకో, వాడి చుట్టూ వీడి చుట్టూ హాస్పిటల్ పెట్టమని తిరగటం, హైదరాబాద్కి వాడు కనపడకపోవటమే తప్ప అక్కడ హాస్పిటల్ పెట్టకపోతే మీకు పన్నులు కట్టం అని ఆ పేట వాళ్ళంతా అనటం అట్లాంటివి జరగవు కదా. అది మ్యాస్కులన్ గా ఉన్నటువంటి హ్యూమన్ రేస్ ఉన్నప్పుడు రోజుల్లో జరుగుతాయి, ఇప్పుడు జరగవు. కానీ దేనికి స్ట్రైక్ చేయాలి, దేనికి స్ట్రైక్ చేయకూడదు, అక్కర్లేని వాటికి స్ట్రైక్ చేస్తే అంటే మీకు దెబ్బ తగిలే చోట నేను, నాకు దెబ్బ తగిలే చోట మీరు స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు అలా చేయించడమే ఇతర దేశాల లక్షణం. కామన్ సెన్స్ మనకి తగ్గింది కనుక ఏం సమాధానం లేదు. ఎందుకని అక్కడి నుంచి కదా ప్రోగ్రామ్స్ వచ్చేవి. ఏ మనం ఎప్పుడు స్ట్రైక్ చేయాలో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, పై దేశాల నుంచి వస్తాయి, ఇక్కడి నుంచి రావు. ఏమి సందేహం లేదు. కోపడకండి, విషయం అంతే. ఇండియాలో గత 50 ఏళ్ల నుంచి మన గతి ఇలా పడుతుందని చెప్పారు. కనుక స్వాధ్యాయాభ్యాసనం చేస్తే యజనము యాజనము తెలుస్తుంది. అంటే యజ్ఞము చేయుట, యజ్ఞము చేయించాలి. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఆదాయంతో సంబంధించకుండా చేసిన మంచి పని, నచ్చినటువంటి 10 మందిని చేసి వాళ్ళ చేత కూడా చేయించినటువంటి మంచి పని, అది యజ్ఞం చేయటం అని. రెండవది అధ్యయనము అధ్యాపనము. అంటే స్క్రిప్చర్స్ అంటే పురాణ ఇతిహాస గ్రంథములు కానీ బైబిల్, భగవద్గీత, ఖురాన్ మొదలైన గ్రంథాల్లో ఏదో ఒక నీకు నచ్చిన గ్రంథం నువ్వు చదువుట, 10 మందికి చెప్పుట, 10 మంది చేత సెంటర్స్ పెట్టి చదివించుట. అధ్యయనము అధ్యాపనము అంటే చదువుట, చదివించుట. తర్వాత దానము ప్రతిగ్రహము అంటే ఎవరికైనా ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు ఇది కావాలట, నిజంగా కావాల్సి వస్తే ఇచ్చేయండి. మరి దాని గురించి తెలుసుకోవద్దు. ఇచ్చినప్పుడు ఎలా ఏమన్నాడు, ఇదన్నమమా అంటే ఇది నాది కాదు అని హృదయంలో నీకు అనిపిస్తే లేకపోతే చెవులు పెట్టుకోమనిచి అన్నాడు. దానం చేస్తున్నప్పుడు మంత్రం ఏంటి, ఇదన్నమమా అని అంటే ఇది నాది కాదని చూసుకోన్నాడు నీ హార్ట్. నీకు అలా ఇచ్చేసి నీకు ఎలా కావాల్సి వచ్చినప్పుడు అడిగి తీసుకోన్నాడు. కొంతమందిని పెట్టుకున్నాడు. ఎవరికైనా కావాల్సినా అట్లాగే ఇవ్వటం నేర్చుకో, నీకు కావాల్సిన అలాగే స్ట్రైట్ గా అడిగి తీసుకుంటాం నేర్చుకో అన్నాడు. చాలన్నాడు. ఈ 3 ఉంటే బ్రాహ్మణుడు అవుతాడు. లేకపోతే వాడు ఆచార్య గారైనా, శర్మ గారైనా, శాస్త్రి గారైనా 6,000 దమిడి తక్కువ లేదన్నా ఏం లాభం. మరి కనుక స్వాధ్యాయ అభ్యసనం చేయవ. ఇదొకటి. వాంగ్మయం తప ఉచ్యతే. ఇది వాంగ్మయ తపస్సు అంటారు. ఇవి చేసేది ఉద్వేగాలు పుట్టించే మాట మాట్లాడకుండా ఉంటాం, సత్యం పలకటం, ఆ పలికే సత్యం కూడా ఇతరులకు ప్రియముగాను అంటే ఇంపుగాను, హితముగాను అంటే పనికొచ్చేట్టుగాను, మేలు కోరినట్టుగాను పలుకుట తన చేతనంతలో. స్వాధ్యాయ అభ్యసనము అంటే పవిత్ర గ్రంథములను శుభ్రంగా అభ్యాసం చేయటం. అంటే చదవటం కాదు అభ్యాసం అంటే. రిపీట్. అభ్యాసం అనే పదానికి ఏం చెప్పాడు మొట్టమొదట గుర్తుందా? రిపిటేషన్. అభ్యాస వైరాగ్యాభ్యాం వా తన నిరోధ అనే సూత్రం దగ్గర అభ్యాసం అంటే నిర్వచనం చెప్పారు. అభ్యాసం అంటే రిపిటేషన్ తప్ప ప్రాక్టీస్ కాదు. రాంగ్ ట్రాన్స్లేషన్. అది జాగ్రత్తగా ఉండాలి. అభ్యాసనం అంటే ప్రతి ఏడాది చెప్పుకో అన్నాడు శుభ్రం ఒక పుస్తకం, లేదా ఏడాదికి ఒక పుస్తకం చెప్పుకో అన్నాడు. రిపీటెడ్ గా చెప్పుకో ఆ విషయాలు, మీకు మాస్టరీ వస్తుంది, వాటి యందు ఎఫినిటీ ఏర్పడుతుంది. ఇది దీన్ని ఏమన్నాడు, వాంగ్మయ తపస్సు. రెండవది అయిపోయింది. శారీరక తపస్సు అయిపోయింది. వాంగ్మయ తపస్సు అయింది. మూడవది చెప్తున్నాడు మానసికమైన తపస్సు. అంటే మెంటల్ పెనెన్స్. ఈ 3 చేస్తే తపస్సు అంటారు. అది మానసికం కూడా చెబుతున్నాడు. మనఃప్రసాదము అభ్యాసం చేసుకోవడం. మనస్సు బురద నీరు లేకుండా తేటగా ఉండటం. అంటే ఎమోషన్ టచ్ అవ్వకుండా ఉన్న మైండ్ అభ్యాసం చేసుకోవడం. తిట్టారండి మిమ్మల్ని, అంతకు ముందు పల్స్ చూసుకో, తర్వాత పల్స్ చూసుకో, ఏమన్నా మార్పు వచ్చిందా?
బీపీ అంత ముందు చూడు, పెట్టి ఇటో డాక్టరు అటో డాక్టరు, బీపీ చూడమనం. చూసిన తర్వాత మీరు చెప్పింది ఏడిచినట్టు ఉందండి ఉపన్యాసంలో అంటే మళ్ళీ చూడమనం. తేడా ఉందా ఉండకుండా ఉండేది చూసుకోమన్నాడు. అది వాడు చెప్పింది. మనఃప్రసాదం అంటే అర్థం అది. ఇది ప్రాక్టీస్ లో మనం వెరిఫై చేసుకునేది తప్ప ఆ మైండ్ డిస్టర్బ్ కాకూడదండి అనేటువంటి థియరీలో లొంగవు, ఏమీ లాభం లేదు. మన మైండ్ డిస్టర్బ్ కాకూడదండి అన్నటువంటి వాడు అవతల వాడు మరి 4 మాటలు సతాయించి అడిగితే డిస్టర్బ్ అయితే తీరుతుంది. అదేగా మైండ్ డిస్టర్బ్ కాకూడదంటూ ఉంటే ఊరికే మళ్ళీ చెబితే అర్థం అంటే అంతకంటే మైండ్ డిస్టర్బెన్స్. కనుక ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి ప్రసన్నమైనటువంటి మనస్సు అంటే న్యాచురల్ స్టేట్ ఆఫ్ మైండ్ వితౌట్ ది టింజ్ ఆర్ ది టచ్ ఆఫ్ ఇమోషన్, అది అభ్యాసం చేసుకో. ఇది మనఃప్రసాదము. తర్వాత సౌమ్యత్వం భగవద్గీతలో చెప్పింది. అంటే నాజూకుతనం. నడుస్తున్నావు అనుకోండి, నీ బూట్ల తప్పుడు కానీ అడుగుల తప్పుడు కానీ పక్కన గదిలో ఉన్నటువంటి వాళ్ళు డిస్టర్బ్ చేసింది అనుకోండి, ఇంకా మరి 2 నరకాళ్ళైనా మనకు ఉన్నట్లు లెక్క. 4 కాళ్లలో 2 కాళ్లలోకి రాలేదు చూసుకోనాడు. అంటే బీ రిఫైన్డ్ నేచర్ రావాలి. రోడ్డు మీద వెళ్తుంటే ఇట్లా ఐమూలగా క్రాస్ చేస్తాం. రోడ్డు మీద వెళ్ళే ప్రతి వెహికల్ వాడికి మనం న్యూసెన్సే. కామన్ సెన్స్ మనకు లేదని వాళ్ళందరికీ తెలుస్తుంది. వాడికి ఏమాత్రం ఉన్నా అదే వచ్చింది కదా. సంఖ్యలో ఇలా బెత్తం పెట్టుకుని రోడ్డు మీద నడిచి చేస్తుంటాం. వెనక ఉన్నవాడు ముందు ఉన్నవాడు జాగ్రత్తగా, వాడు జాగ్రత్తగా ఉండాలి, మనం ఉండాలి. అంటే వెటర్నరీ హ్యూమన్ బీయింగ్. వెనక ఎవడో చప్పట్లు కొడతాడు వాడి ఫ్రెండ్ కోసం, మనం అనుకుని ఇటు తిరిగేటప్పుడు వీడి కన్ను వాడి ముక్కు వాడి చెవు వీడిపోతాడు. అరటిపండు వచ్చేసి పక్క రోడ్డుకు పడేయకుండా భారతీయులు ఎంతమంది తింటాం. ఎవడన్నా పడేయకుండా మేనేజ్ చేశాడంటే మనకు గుండె బేజారేసవలసిందే కానీ ఇది డిసప్పాయింట్ అయ్యి. పడేయలేదుట అంటే పడేసేట అంటే ధైర్యం, భారతీయుడే వాడు కూడా. కోపడకండి. టాయిలెట్ కానీ ల్యాబొరేటరీ కానీ మనం వెళ్లేటప్పటికి ఎలా ఉండాలని అనుకున్నామో మనం వెనక్కి తిరిగి వస్తూ ఉండగా అలాగే ఉండాలని అనుకునే వాళ్ళం భారతీయుల్లో ఎంతమంది. ఒక భారతీయుల్లోనే ఈ దరిద్రాలని, మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళకి తెలుసు. ఉమ్మేయటం, చుట్టబడేయటం, సిగరెట్ పడేయటం, ఇది ఎక్కడ పడేస్తున్నామో గుర్తుండి పడేసేవాళ్ళు భారతీయుల్లో ఎంతమంది. ఇవి సింపుల్ థింగ్స్ అంటారు. సింపుల్ థింగ్స్ కి అతిలేనటువంటి జాతి అన్నమాట మంది. అంటే జాతి రక్తంలో ఉంది, కొంత మార్చుకోవాల్సి ఉంది జాగ్రత్తగా తప్పనిసరిగా. సౌమ్యత్వం ఉండాలి చేసేటువంటి పనులలో. సౌమ్యత్వం. రాత్రి 1:30కి టోటో తలుపుతాం. ఏదైనా అర్జెంట్ తప్పకుండా కొట్టాలి. అలా కాకుండా ఏమిటి ఏం లేదండి బాగున్నారా వాళ్ళ ఇంటికి వాడిని తీసుకెళ్ళాం. వీడికి వాడికి తెలియదు, పరిచయం లేదు. ఈ తీసుకెళ్ళినటువంటి మధ్య ఆయన ఇరికన పడ్డాడు. ఎందుకని ఈ రెండో వాడు కూడా వచ్చిన వాడు ఆయన మాట్లాడుతున్నంతసేపు వీడి టెలిఫోన్లో 10 మందికి టెలిఫోన్ చేశాడు. వాడికి ఎలా ఉంటుంది అది తీసుకెళ్ళిన వాడికి. అంటే వాళ్ళిద్దరూ బజార్కి వెళ్తూ మధ్యలో ఏదో పని మీద ఆయన ఆగాడు. ఆగితే ఈ రెండో వాడు 10 మందికి టెలిఫోన్ చేశాడు. టెలిఫోన్ లో కూడా ఏం చేశాడు, హలో బైది బాయ్ బాగున్నారా, మీ కుక్క ఎలా ఉంది అని అడిగాడు. ఇంకే విషయం. చివరికి వాడు ఆ ఇంటి వాడు చూసాడంటే కాలుకి ఎంత అవుతుందండి అని చెప్పాడు. తప్ప కానీ కాలుతో చెప్పలేదు. ఇప్పుడు కాలుకి ఎంత అవుతుందని చెప్పి ఆవిడ చేయడం మానేశాడు. అంతేగాని ఎన్ని కాల్స్ చేశాడో అంతకు ఇవ్వలేదు. అంటే అక్కడికి ఆపడానికే వాడు చెప్పాడు, డబ్బులు పుచ్చుకుంటానని చెప్పలే. అంటే అది లాంగ్వేజ్, బఫెలో లాంగ్వేజ్, వాడికి తెలుసు వీడికి తెలుసు. వాడు అక్కడ ఆపాలని విడుద్దేశం, వాడు అక్కడ ఆపాడు. అంతేగాని ఇవ్వడు ఆ కాల్కి డబ్బులు. తర్వాత హ్యూమన్ లాంగ్వేజ్, వాడు వీడు హ్యూమన్ బీయింగ్స్ అయినప్పుడు హ్యూమన్ లాంగ్వేజ్ కానీ లేకపోతే బఫెలో లాంగ్వేజే వాడతాడు అవతల ఫెలోని బట్టి. కనుక సౌమ్యత్వం అనేటువంటిది ప్రవాహితం. ఎక్కడికైనా
గెస్ట్స్ వాళ్ళు ఇంటికి తెల్లవారుసం 4ంటికి లేచి పెద్దగా జపం చేయటం, పూజా హోమం అని అరుస్తూ ఉంటాం. పూజ కాకేస్తున్నాడు, మరి మానేయమంటారా అన్నాడు. మానేయొద్దు కానీ ఎవరింటికి వెళ్ళదు. తెలుసుకోవాలి, కామన్ సెన్స్ ఉండాలి మనకి. చెప్పాను అన్నమాట. పాపం మధ్యలో ఒకటే గది, చుట్టూ చిన్నవి ఇట్లా వరండా దింపినటువంటి చిన్న చిన్న గదులు ఉన్నాయి ఢిల్లీలో ఇళ్లలో. మధ్య తరగతి వాళ్ళు ఎంత దారుణంగా జంతువుల కంటే కష్టంగా ఉంటారో మనకి అందరికీ తెలుసు. అంతకంటే ఇళ్లలో ఉండడానికి అవకాశం లేదు, అంతకంటే ఇళ్ళు ఇవ్వరు వాళ్ళకి. వాళ్ళ ఇంటికి నేను ఎడుతూ ఉంటే నాతో ఇంకోటి వచ్చాడు కూడా తైనైకి. సరే వాడు హోటల్లో దిగుతాడు అనుకున్నాను, నాతో పాటు వాళ్ళ ఇంట్లోనే దిగాడు. పోనీ ఇద్దరిని కూడా పిలిచాడు దిగండి అని. పెద్ద ఊళ్ళలో ఉన్నవాళ్ళు అక్కడికి ఏం బాధలు పడతారు, మన వాళ్ళు వచ్చారు ఇంత దూరం నుంచి అని వాళ్ళకి వీలుగా ఉండకపోయినా కూడా పిలుస్తారు. చాలా మంది 50 మంది 100కి అలా చేస్తారు. అది పిలిస్తే వీడు తెల్లవారుసం 4ంటికి ఏం చేశాడు, స్నానం చేసేసి ఆ మధ్య గదిలో ఇంత సాలిన తొండుగుడ్డ కట్టుకుని జపం మొదలెట్టేశాడు. మనిషి బాగా నాకంటే చాలా స్థూలంగా ఉంటాడు. ఇంతే జానడే తొండుగుడ్డ కట్టుకున్నాడు. మోస్ట్ ఇన్సల్టింగ్ గా ఉంది. మొదలెట్టేశాడు. పాపం పొద్దున 5 అయిపోయింది. పాల మనుషులు కింద పాల ప్యాకెట్లు వస్తాయి. వీళ్ళెవళ్ళు వెళ్ళటానికి వీళ్ళేదా వరండాలలాగా పరంజాలలాగా ఉన్నటువంటి రూమ్స్ లో వీళ్ళందరూ స్టకప్ అయిపోయినారు. ఆ గృహస్థుకి 5 ఆడపిల్లలు, పెళ్లికి ఎదిగినటువంటి వయసులో ఉన్నవాళ్ళు, భార్య. వీళ్ళందరికీ అవతల టాయిలెట్కి లాబొరేటరీకి వెళ్ళటానికి వీల్లేదు. నిలబడిపోయిన మధ్య రూమ్ లో వీడున్నాడు. జాగ్రత్త, 2 కాళ్ళు నీకు ఉన్నాయి కనుక గుర్తుంచుకోని చూస్తున్నాడు. అది సౌమ్యత్వం అంటే కృష్ణుడు చెప్పింది ఇక్కడ. యూ హ్యావ్ ఓన్లీ 2 legs, ప్లీజ్ రిమెంబర్ ఇట్. అంతే. బూట్లు చెప్పులు లేకపోయినా ఒకడు మేడమే నడుస్తుంటే దన్ కింది వాళ్ళంటే సగర్వంగా నడుస్తాం. మానేసి మామూలుగా నడువు, మనిషి నడిచినట్టు నడువు చాలు అన్నాడు. అంతకంటే పెద్ద లెక్క అయింది. టెలిఫోన్ ఎత్తితే 1 hour అక్కడ పెట్టిస్తాం అవతల వాడి చేత ఒక్కొక్కదాం అంటే 60 minutes. అది అక్కర్లేదు. నీవు ఏదైనా పాయింట్ ఉంటే టెలిఫోన్ చేసి పెట్టేసి వాడు ఇంకా కూడా అవతల వాడికి పనులు ఉంటాయి. ఇవి గుర్తుంటాం. అంటే పబ్లిక్ లైఫ్ కి ఫిట్ అయ్యేటట్లుగా మనం పనికి వచ్చేట్టుగా నాజూకుతనం నేర్చుకోవాలి. నడుస్తూ ఉంటే చెయ్యి ఎవరికైనా తగిలిందా, కాలు ఎవరికైనా తగిలిందా, నువ్వు పనికిరావు యోగాభ్యాసం. చేతులోంచి వస్తువులు పడిపోతున్నాయి, తగ్గించన్నాడు పడిపోవటం. అంటే ఇంకాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో, పడిపోకుండా ఉంటాయన్నాడు. మనకి ఏన్షియంట్ బుద్ధిస్టిక్ లిటరేచర్ లో బౌద్ధ మతంలో షింటో బౌద్ధ మతం అని జపాన్ వాడది ఉంది, అత్యద్భుతమైనటువంటిది. దాంట్లో కరాటేదో అనే ఒక సైన్స్ ఉంది. ఇప్పుడు ప్రతివాడు ఏదో చేస్తున్నాడు కరాటే, అది కాదు, జాగ్రత్తగా దాని లిటరేచర్ ఉంది. దాంట్లో వాడు చెప్పాడు కరాటే అంటే కొట్టడం, తనటం, గుర్తటం ఇట్లాంటి పనులు కావు. శరీరంలో పాదాల దగ్గర శిరస్సు దాకా నీవుగా వర్తించడం, మేల్కొని వర్తించడం, ఇది అభ్యాసం చేయాలన్నాడు. ఆ వాక్యం మనకు అర్థమయ్యేటప్పటికి ఎంతకాలం పడుతుందో ఆలోచించాను. కరాటేలో అనేటువంటి శాస్త్రానికి వాడు మొదట ఇచ్చినటువంటి సూత్రం. మన శరీరంలో చాలా భాగాల్లో మనం మేల్కొని ఉండకుండానే జీవిస్తున్నాం. కానీ సైమల్టేనియస్ గా ఏకకాలమందు శరీరంలో ఉన్న ప్రతి భాగంలోనూ అణువునందు నీవు మేల్కాంచి జీవించుట అభ్యాసం చేయుట ఈ శాస్త్రం అన్నాడు. తెలికే తెలుస్తుందా? ఇది సౌమ్యత్వం. అభ్యాసం చేయండి. కొన్ని పుస్తకాలు కొన్నాను, ఎక్స్పర్ట్ కరాటేదో వస్తున్నాయి షిప్లో. ఇంకో 1 నెలకో 2 నెలలకు వస్తాయి. దానికి ముందు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధగా భక్తితో చదువుకోండి. ఎస్ట్రాలజీలోనూ పుస్తకాలు తెప్పించాను, ఇంకా వస్తున్నాయి. పామిస్ట్రీలోనూ తెప్పించాను, ఇంకా వస్తున్నాయి. కానీ బీరువాల్లో పడి నిద్రపోతున్నాయి, ఎవరు వాడుకుంటాం లేదు. దయచేసి వాడుకోండి. అది నేను చెబుతాను. వాడుకుంటాం అంటే పుస్తకాలు తీసుకెళ్లి ఇవ్వకుండా ఉంటాం కాదు, నలిపేయటం మొదలైనటువంటిది కాదు. సద్వినియోగం చేసుకోండి. చేసుకుని 10 మందికి వ్యాప్తి చేసుకోండి. వేల కొద్ది రూపాయలు పెట్టుకొని అక్కడ పడేస్తున్నాను. నేను ఒక్కడిని కట్టకట్టుకుపోవడం కోసం కాదు. 10 మంది చదువుకుంటారేమో అని కొన్నాను, డిసప్పాయింట్ అయ్యాను ఈరోజు. సౌమ్యత్వం అది చదివినప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. సౌమ్యత్వం అంటే కృష్ణుడు ఉద్దేశం ఎంత అయి ఉంటుంది. అది సౌమ్యత్వం అనేటువంటి మాటకి అర్థం మానసికమైన లక్షణం అన్నమాట. అంటే సివిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంటారు పెద్దవాళ్ళు. సౌమ్యత్వం ఒకటి. తర్వాత మౌనం ఒకటి.
వారానికి ఒక్క రోజండి అన్నాడు ఆయన. ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ప్రతి బుధవారం మౌనం పెట్టాడు ఆయన. ఎందుకంటే ఉద్యోగంలో ఉంటే ఆదివారం పెట్టాల్సి వస్తుంది. ఉన్నది ఒక్కటే ఆదివారం అయితే భార్యతో మాట్లాడుకుంటాను టైం లేకపోతే ఎట్లాగా. అందుకని రిటైర్ అయిందాక ఊరుకుని అప్పుడు ప్రతి బుధవారం మౌనం పెట్టాడు. దిక్కుమాలింది. పెట్టినప్పటి నుంచి ఏమైంది, ఆ రోజునే వాడితో పనున్న వాళ్ళు, వాడికి ఎవరితో పనుందో వాళ్ళంతా వస్తారు. ఒకటి. తర్వాత వీడికి డబ్బులు ఇవ్వవలసి ఆలస్యమైన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు ఆ రోజునే వస్తారు. వస్తే వీడు ఏం చేస్తాడు అంటే, తీసుకున్నావు కదా ఇప్పుడు ఇస్తా అన్నావు కదా, ఆలస్యమైంది కదా ఎప్పుడు ఇస్తావు, ఇంకా మౌనం ఏంటి మట్టాను, అంతకంటే మాట్లాడుతున్నాను లేదా హై బీపీ వస్తుంది. ఇది మాట్లాడదలుచుకున్నది మాట్లాడకుండా తైతక్కలాటం మొదలుపెట్టినట్లయితే బుర్ర పాడైపోతుంది. సర్పాసులు మొదలైన నానా గడ్డి తినాల్సి వస్తుంది రోజున. చూసారా, లాగు దొరుకుంటూ ఉంటే తూలి పడబోతాడు. అప్పుడు డాక్టర్ చెబుతాడు, నీకు బ్లడ్ ప్రెషర్ అన్నారు, వరం ఇచ్చేస్తాడు. సర్పాసులు ఆజన్మాంతం తింటూ ఉండాలి, అన్నంలో కొంత తగ్గించి తింటూ ఉండాలి. అట్లాంటివి నానా గడ్డి తినాల్సి వస్తుంది, వచ్చేస్తుంది. ఎందుకని చెప్పదలుచుకుందేమో ఇక్కడ ఆగుతున్నాడు, ఇక్కడ తంతు ఉంది పైకి. బీపీ రాక ఏమి రాక ఎట్లా అవుతుంది, అది మౌనం కాదు, జాగ్రత్త అన్నాడు. మౌనం అనేది, సైలెన్స్ అనేది ఇట్ ఈజ్ మెంటల్, నెవర్ ఓకల్, అది గుర్తుంచుకోండి. మౌనం మానసికం గాని వాచికం కాదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు తపస్సు, మానసిక తపస్సు చెబుతున్నాడా వాక్కు, లేకపోతే అందులో కొట్టేసేవాడే కదా. చాలా గడుసరి భగవద్గీత రాసిన వాడు. ఇప్పుడు 3 హెడ్డింగ్స్ లో చెప్పాడు తపస్సు. మొదటి హెడ్డింగ్ శారీరక తపస్సు చెప్పాడు, రెండవ హెడ్డింగ్ వాక్కుకి సంబంధించిన తపస్సు చెప్పాడు. మౌనం వాక్కుకి సంబంధించింది అయితే అందులో చూతాడా ఇందులో చూతాడా, అది అయిపోయింది. ఇక్కడ ఎక్కడ చెబుతున్నాడు మౌనం, కనుక మౌనం మెంటలా ఓకలా. భగవద్గీత చదువుకున్నప్పుడు ఇది కాస్త గుర్తుంచుకోండి, చిన్న చిటుకలు ఇవన్నీ కూడా. మానసం, ఇది మౌనం. మౌనం అంటే ఏమిటి, అక్కర్లేంది మాట్లాడకుండా ఉంటాం అంటే ప్రయత్నించి కాదు, అప్రయత్నంగా. ప్రయత్నించి మాట్లాడకుండా ఉంటే బీపీ వస్తుంది, అది వచ్చింది చికాకు. కోపం గీపం వస్తుంది మాట్లాడుట, కానీ చెవులు ఎర్రబడతాయి, బీపీ రాదు. థ్రాంబోసిస్ రావచ్చు ఒక్కొక్కరు, లేదా ముక్కులోంచి నెత్తురొచ్చి కింద పడి చచ్చిపోతారు ఒక్కొక్కడు, హెమరేజ్ వస్తుంది. ఎదుటివాడు మీ కోపం వచ్చి మాట్లాడకూడదని నియమం పెట్టుకుని అంటే మొహం అరిశీల్లి అవుతుంది ఎర్రగా. అట్లా ఓ 10 మాటలు అయ్యేటప్పటికి పట్టుమని ముక్కులో రక్తనాళం బదలవటం, ఇంత రక్తం బడొక్కన కక్కి అక్కడ కింద పడి పట్టుకున్న శివశర్మ కాలశర్మ ఉన్నది అని వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తాయంటే ఒక రోజున రావాలంటే యాత్ర. ఏది పెరాలిసిస్ కానీ అంటే పక్షవాతం, లేకపోతే కోమా కానీ అంటే తెలివి తప్పిపోవటం, థ్రాంబోసిస్ కానీ, హెమరేజెస్ కానీ, రక్తనాళాలు బద్దలవటం కానీ, ఇవి ఒకరోజు కథలు కావు. 20-30 సంవత్సరాలు మనం చేసినటువంటి మానసికములైన తీవ్ర ఘోరాపచారములకు ఫలితములుగా వస్తాయి. కానీ ఏ ఒక్కరోజున రక్తనాళం బద్దలవదు. నేచర్ ఈజ్ నాట్ సో ఫూలిష్. బద్దలవకుండానే అట్టిపెట్టింది, అయినా కూడా బద్దలు కొట్టుకుంటే అవుతాయి. అది తెలుసుకోవాలి. ఏమి ఒక వయసు అయిన తర్వాత బీపీ తప్పకుండా వస్తుందన్నాడు ఒక ఆయన. మీకు నాకు ఎందుకు రాదు, ఏ వయసు అయినా రాదు. మనం మనిషిగా 2 కాళ్ళతో బతికితే ఇంకో కాలు పెట్టినప్పుడే ట్రబుల్ వస్తుంది. మౌనం అనేది అక్కర్లేనివి మాట్లాడకుండా ఉంటాం, గంటలైనా సరే రోజులైనా సరే అప్రయత్నంగా. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు అంటే ఎదుటివాడికైనా ఉపయోగించాలి, మనకైనా ఉపయోగించాలి ఆ మాట్లాడింది. అంతేగాని బై ది బై హౌ ఇస్ ది వెదర్ ఇవన్నీ ఆగిపోవాలి. అక్కర్లేనటువంటి పొల్లు కబుర్లు ఉన్నాయే ఇవన్నీ ఆగిపోవాలి. మనం రోజు పొద్దున్న సాయంత్రం మాట్లాడుకునే దాంట్లో ఎంత పర్సెంటేజ్ అక్కర్లేని ఉంటాయంటే, మాట్లాడకపోయినా నష్టం లేదన్నవి ఎన్ని ఉంటాయో అవి చేయాలి. అది మౌనం అంటే. మానసిక మౌనం అంటే ఇది చేద్దాం అది చేద్దాం అని అనిపించడం ఆగిపోవాలి. చేయవలసినవి ఎటాగో వస్తాయి మన దగ్గరికి, అవి చేస్తూనే ఉంటాం అని చెప్పాం, ఎదురు చెప్పుకున్నాం. అది అంటే మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి, మనం చేద్దాం అనిపించినవి కొన్ని ఉంటాయి. రెండోవి థరో ఫెయిల్యూర్స్, మొదటి వండర్ఫుల్ సక్సెస్. ఈ రెండోవి కూడా చేస్తూ ఉంటే మొదటి కూడా ఫెయిల్యూర్ అవుతాయి.
మనం చేయవలసినవి కూడా ఫెయిల్యూర్ అవుతాయి, చేద్దాం అనుకున్నవి కూడా చేస్తూ ఉంటాయి. చేద్దాం అనుకున్నవి మానేసి చేయవలసినవి మన దగ్గరికి వాటంతా వస్తూ ఉంటాయి, చేస్తూ ఉండండి శుభ్రంగా. కర్తవ్యం అంటారు. డ్యూటీ చేయటం ఆఫీస్లో. డ్యూటీలో వాడెవడు తెగమగ పెడితే అన్నాడు, నేను డ్యూటీ చేయమన్నారు కానీ తెగమ చేయమని లేదు, కామన్ సెన్స్ పెట్టుకో. వాడు తెగమగ పడితే నువ్వెందుకు ఊరేసు తోవటం, అది గమనించుకో. అలాగే ఇంట్లో కావాల్సిన బాధ్యతలు, భర్తగా నీ బాధ్యతలు చేయవలసినవి తప్పనిసరి, తండ్రిగా నీ బాధ్యతలు, తల్లిగా నీ బాధ్యతలు, ఇరుగు పొరుగు వాడుగా నీ బాధ్యతలు. బాధ్యతలే తప్ప మిగిలినటువంటి పనులు ఎగిరిపోతాయని. డ్యూటీస్ టు డిశ్చార్జ్ తప్ప అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇదైతే కొంచెం డెవలప్ అవుతుంది, అదైతే ప్రోగ్రెస్ అవుతుంది, ఏది కావు. ఎక్కడున్నావో అక్కడ ఉంటావు నాయన, ఏం లాభం లేదు, వేస్ట్ అన్నాడు. ఎనర్జీ కాల్చుకుంటాం, నాకు తెలుసు. కానీ ఈ రెండు చేతవటం పేరు మౌనం అంటారు. మానసికమైన లక్షణం ఇది, మెంటల్ సైలెన్స్. జ్వాలాకుల మహర్షి పాండర్ ఆన్ దిస్ బుక్ లో సైలెన్స్ అనే దాని గురించి రాసినది. జాగ్రత్తగా నిదానంగా 10-30 సార్లు చదువుకోండి. అంటే వరుసనే కాదు, ఈవేళ ఒక మాట చదివితే 2-3 నెలలు పోయిన తర్వాత ఒక మాట చదవండి, మళ్ళా 3-4 నెలలు పోయిన తర్వాత ఒక మాట చదవండి, అప్పుడు అర్థం అవుతుందని నా ఉద్దేశం, నా అనుభవం. పాండర్ ఆన్ దిస్ అనేటువంటి బుక్ లో జ్వాలాకుల మహర్షి రాసినటువంటి సైలెన్స్ అనే హెడ్డింగ్ కనుక మౌనం చెప్పాడు. భగవద్గీతలో ఉన్నదాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడ ఆయన. ఈ మౌనం ఒకటి, ఆత్మ వినిగ్రహం. ఆత్మ అంటే తాను, అంటే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి ఇవన్నీ కలిసిన యూనిట్, అది ఆత్మ. అంటే ఇవన్నీ లేకుండా లోపల ఉన్న అబ్స్ట్రాక్ట్, అది వేదాంతులు చెప్పేటువంటి జూటా కబుర్లు. భగవద్గీత గాని వేదంలో గాని ఆత్మ అంటే అర్థం ఏంటి, ఒక లివింగ్ యూనిట్. అందులో ఏముంటాయి, శరీరం ఉంటుంది, దాని సప్తధాతువులు ఉంటాయి, పంచేంద్రియములు ఉంటాయి, మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, చిత్తం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఈ యూనిట్ ని ఆత్మ అంటారు. దానికి నిగ్రహం అంటే కంట్రోల్. కంట్రోల్ అంటే నీకు మాస్టరీ ఉండాలి దాని మీద. దేన్ని నువ్వు కంట్రోల్ చేయకూడదు, నీ కంట్రోల్లో ఉండాలి. ఇంట్లో వాళ్ళ మీద ఎలా కంట్రోల్ ఉండాలో, కంట్రోల్ చేద్దామన్న వాడికి చచ్చినా ఉండదు. ఎవడు వాడిని లెక్క చేయరు, రోజు వీడు నచ్చబెడుతూ ఉంటాడు, వీడు అలాగే ఏడుస్తుంటాడు, సర్లే అంటే వాడికి ఎన్నడూ కంట్రోల్ ఉండదు. కోపడేవాడికి, తంతానేవాడికి, తన్నేవాడికి కంట్రోల్ ఉండదు. వాడిని పిచ్చిముడవాడి కింద కట్టేస్తారు. ఏవి అనకుండా చేసేవాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆఫీసులో అయినా అంతే, అందరితో మంచిగానే ఉంటూ ఉంటాడు. ఈ పని చేసావా అని అడుగుతాడు. చేయనటువంటి వాడు ఆ పక్కన చెల్లిపోవాలి. అంతేగాని ఏదో చేయలేదు ఏమనుకున్నావు, ఇట్లా అయితే ఇట్లా ఆఫీస్ అంతా పాడైపోతుంది. ఏ అయిపోతే ఎలా లేస్తే రోజు వీడు పచ్చిముడవుడికి ఇలాగే అవుతున్నాడు, ఏమి వాల్యూ ఉండదు, అయిపోయి. చూసారా, ఎంత ఉపయోగిస్తామో అంత బ్లంట్ అయిపోతుంది ఆ వేపనం. ఉపయోగించకుండా ఉన్నప్పుడు తల అది లోపల ఎన్ని మెరుపులు ఉన్నాయో అవతల వాడికి జాగ్రత్త ఒడి దగ్గర పెట్టుకుని ఉంటాడు. ఎదుటి వాడిని గౌరవించి కంట్రోల్ చేయగలిగినటువంటి వాళ్లే స్వామిత్వం ఉన్నవాళ్ళు, ఆత్మ నిగ్రహం కలవాళ్ళు. అంటే ఈయనెన్నడూ ఆఫీస్కి ఆలస్యంగా రాట అని ఉన్నప్పుడు మిగతా వాళ్ళు, అంతేగాని ఈయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, ఎందుకంటే ఫలానా మినిస్టర్ గారికి మేనల్లుడు కాబట్టి అని, మిగతా వాళ్ళంతా టైంకి రావచ్చు చంపేస్తామంటే ఆయన వచ్చేటికి అక్కడ ఉంటారు, ఆయన వెళ్ళిపోతారు. మామూలే మన దగ్గర ఉంటే ఉంటారు. కూరని పట్టుకుని సిగరెట్లు కలుస్తున్నావా, కాల్తానండి నాన్నగారు అంటాడు. కానీ వింటాడా, ఎందుకంటే వీడు కలుస్తున్నాడుగా. ఎందుకు వింటాడు, వాడు పిచ్చిముడవాడుగా, వీడి కొడుకు కాదు, వీడికంటే తెలివైన వాడు కానీ తక్కువ ఉండడు వీడికంటే. కానీ ఎప్పుడు అంతే, రూల్ ఎప్పుడూ ఒకటే, ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వినిగ్రహం చూసుకో అన్నాడు. నీ బిహేవియర్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి ప్రపంచం నీతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది ఆత్మ వినిగ్రహం అంటే సెల్ఫ్ డిసిప్లిన్. కంట్రోల్ అయిన వాటికి నెగిటివ్ అర్థం చేసుకోండి, చెప్పకండి. నెగిటివ్ అర్థంలో బాగుపడ్డవాడు ఎన్నడూ లేదు కంట్రోల్ చేసుకుని. పాజిటివ్ అర్థం అంటే డిసిప్లిన్, అంటే క్రమశిక్షణము తప్ప కంట్రోల్ అంటే నాలుగు బీక్కుంటాం కాదు. అని తినకుండా ఉంటాం, కొంచెం తగ్గించడం, ఈ శరీరాన్ని సుఖపెట్టకూడదని చెప్పి కింద పడుకుంటాం, ఇట్లాంటి కొక్కిరాయి పనులు కావు. అవి నెగిటివ్ అంటే సెల్ఫ్ టార్చర్స్ అంటారు. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. ఆత్మ వినిగ్రహం ఇవి చేస్తే భావ సంశుద్ధి. భావ సంశుద్ధి అంటే భావముల యొక్క పరిశుద్ధత. అంటే ఎప్పుడు ఎవడు కదిలించినా వీడు మాట్లాడేది 10 మందికి పనికొచ్చేటువంటి, వాళ్ళకి ఉత్సాహం కలిగించేటువంటిది, పవిత్రమైనటువంటిది, మనస్సుల్ని బాగు చేసేటువంటిది అయినటువంటి విషయాలే వీడి దగ్గర ఉండాలి. కదిలిస్తే అవే వస్తాయి.
అంటే ఉన్న సరుకు అది లోపల, ఇంకోటి రాదు. అలాగా మెటమార్ఫోసిస్ అంటే చివరికి వీడు కల వచ్చినా పీడకల రాదు. వచ్చేందుకు లోపల మెమరీస్ ఏం మిగిలి లేవు, నెగిటివ్ మెమరీస్. శుభ్రమైన కళే వస్తుంది. ఎవరికో పెళ్ళైనట్లో, లేకపోతే తను సహాయం చేసినట్లో, 10 మంది ఏదో భోజనాలు చేస్తున్నట్లో కలొస్తాయి. కానీ 10 మంది భోజనాలు చేస్తున్నట్లు కలొస్తే మంచిది కాదుట. ఇట్లాంటి కొక్కిరాయి వ్యవహారాలు ఉండవు. స్వప్న శాస్త్రాల్లో 10 మంది, కొంతమంది భయం, 10 మంది భోజనాలు చేస్తున్నట్టు కలొస్తే ఎవరో పోతారు. ఎందుకు చేత ఎవరో పోయినప్పుడు 10 మంది భోజనం చేస్తారు కాబట్టి. అలా ఎందుకు అనుకోవాలి, పెళ్లిలో చేయరు 10 మంది భోజనం. అది తలకాయ ఉండాలి మనకి, అంతకంటే ఇంకేం లేదు. చాలా మంది భయపడతారు. 10 మంది ఇంట్లో భోజనాలు చేసినట్టుగా కలిస్తే ఎవరో వెళ్ళిపోతారు. భావ సంశుద్ధి అంటే వీడికి ఉన్న భావములు పరిశుద్ధిగా ఉండాలి. అంటే వీడు ఎవరిని గురించి మాట్లాడినా ఆ విన్నవాడు అబ్బా అలాగేటండి, అయితే వాటిని మాట మనం చూద్దాం అనాలి. తనకి ఆ చెప్పినందువల్ల అంతకన్నా షార్ప్ అవ్వాలి మైండ్. అలాంటి వాళ్ళని గురించే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది వీడికి. అది వచ్చేస్తుంది. ఇంకెవడన్నా ఇంకోటి గురించి నెగిటివ్ గా ఎత్తుతాడు అనుకోండి, వాడు ఏమిటండి ఇది న్యూసెన్స్ ఫెలో ఏంటి, వారిని గురించైనా మీరు చూపాలి. వారి గురించి మీకు సద్భావం అయితే వారితో మాట్లాడండి అని చెప్పండి. వాడు బాగుపడాలి, వీడికి ఏమైనా ఉద్దేశం ఉంటే వాడితో మాట్లాడండి. వాడు అంచేది అక్కడికి ఆపేస్తాడు. వీడు దాన్ని భావ సంశుద్ధి అంటాడు. అంటే ఏమిటి, కామెంటింగ్ బిహైండ్ ది బ్యాక్ వెళ్ళిపోతుంది. వీడికి ఏం ఉండదు. చెప్పదలుచుకుంటే మాత్రం వాడితోనే చెబుతాడు. ఏమంటే నాకు ఇది నచ్చలేదు, మీరు కొంచెం క్షమించండి, మార్చుకోండి అని చెప్తాడు. కానీ ఏమిటి వాడు ఎట్లా బిహేవ్ చేస్తారు అని మాత్రం చచ్చిన అనడు. థర్డ్ పర్సన్తో. ఇవి చేతనైతే భావ సంస్కృతి అంటారు. ఇవి కలిగినటువంటి వాడిని ఏమంటారు, ఇచ్చేతతో ఈ చెప్పబడినటువంటివి తపో మానస ఉచ్చేతే, మానసికమైన తపస్సు అని అంటారు. చూసారా, తపస్సు అని పతంజలి చెప్పినటువంటి మాటలు సరి అయిన శాస్త్రీయమైనటువంటి అర్థం ఇది. కానీ వాడికి గడ్డం ఉందా గడ్డం లేదా అనేటువంటి పాయింట్ అవి ఏమీ కావు. ఇంట్లో చెడిపోయాడా లేదా, భార్యకి భర్త పడకపోతే వెళ్ళిపోతాడు, తపస్సు అవుతుందా? అప్పులు ఎక్కువైపోతే కాసి వెళ్ళిపోయాడు ఆయన, ఎట్లా అవుతుంది? మా గుంటూరులో మా చిన్నప్పుడు ఆయన తెల్లవారుసాన భార్యని హత్య చేసి కాసి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకున్నాడు. సన్యాసం అవుతుందా? మనం దాన్ని అపవిత్రం చేసిన వాళ్ళం అయ్యాం. కానీ ఒక గుడ్ ఇన్స్టిట్యూట్ ని ఇన్సల్ట్ చేశాం మనం. జాగ్రత్త. అంటే మన వల్ల ఇంకోళ్ళు 10 మంది వాడి కథ తెలిస్తే ఏమనుకుంటారు, సన్యాసం అంతా ఇంతే అని ఎవడో అక్కర్లేనటువంటి ప్రతి గాడిదను మాట్లాడేటట్టుగా మనం ప్రవర్తించాం అని తెలుసుకోవాలి. ఒక మంచి పని జరుగుతున్న చోట మనం ఫౌల్ గేమ్ ప్లే చేశాం అనమాట. కనుక తపస్సు అంటే ఇది అని అర్థం, కానీ ఇంకోటి కాదు అని అన్నాడు. దీని ప్రకారం అయితే తపస్సు అంటారు. లేకపోతే సినిమాలో మనం చూసేవన్నీ తపస్సులుగా, సినిమా తపస్సులు. అలా కూర్చున్నట్టు ఎందుకు కూర్చుంది? అయితే బాలయ్య గారు కూర్చున్నారు కదా అడుగుతారు రాడికల్స్. తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తాయి. ఆయన ఎందుకు కూర్చున్నాడో అర్థం అవటం అనేటువంటిది చాలా జన్మలు వెళ్ళిపోవాలి. ఎక్సెప్షన్స్ ఉంటారు. శంకరాచార్య గారు పెళ్లి చేసుకోలేదు కదా, వాతలు పెట్టుకోకు పులిని చూచి నక్క. ఎందుకంటే శంకరాచార్య గారికి అక్కర్లేదు, నీకు ఆయనకి లెక్కేమిటి అన్నాడు. ఎవల్యూషన్ లో కొంత దూరం వచ్చాక సెక్స్ లైఫ్ అక్కర్లేని లైఫ్ వస్తుంది, అది చూసుకుని నువ్వు ఉరిపోసుకుంటే ఎట్లాగన్నాడు. బలవంతంగా బ్రహ్మచర్యం ఉండదు. ఏమవుతుంది? ఫాల్స్ గేమ్ ప్లే చేయటం ఉంటుంది. అబ్స్టినెన్స్ ఆఫ్ సెక్స్ ఉంటుంది, కానీ బ్రహ్మచర్యం సిలబస్ ఉండదు. అబ్స్టినెన్స్ ఆఫ్ సెక్స్ కి బ్రహ్మచర్యానికి ఎంత తేడా ఉంది? పీనుగకి ఏనుగకి ఉన్నంత తేడా. మరి వారు ఉండలేదా అంటే వారు ఉన్నారు, నువ్వు ఉండకూడదు అంతే. ఈ చేత మన సంగతి మనకి తెలుస్తుంది, అర్థంలో చూసుకుంటే తెలుస్తుంది. అలాగూ ఇవి తపస్సు అంటేను. ఈ ప్రకారం యథాశక్తి తపస్సు ఆచరించి పతంజలి గారికి మళ్ళీ మనం ప్రవేశిస్తున్నాం. ఏమన్నాడు? తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. స్వాధ్యాయం కూడా తపస్సులో కలిపేశాడు భగవద్గీతలో. అందులో ఏం తప్పు లేదు. ఆయన ఒక మతంగా చెప్పాడు, ఇది కూడా అందులో కలిపి ఆయన వేరే చెప్పాడు. పతంజలి వేరే ఎందుకు చెప్పాడంటే స్వాధ్యాయం మరి కాస్త తప్పనిసరి అని చెప్పడం కోసం. ఏది పుస్తకాలు చదువుకుంటాం,
10 మందికి పుస్తకాలు చెప్పటం, ఇది డైలీ రొటీన్ లో ఒక భాగంగా ఉండాలి అని కాస్త గట్టిగా నొక్కి చెప్పేందుకోసం 3వ ఐటమ్ కింద చెప్పాడు పతంజలి. ఇది సాధనపాదంలో మొదటి సూత్రం. దీనివలన ఏమిటి వస్తుంది అంటే 2వ సూత్రంలో చెబుతున్నాను.